దేశ రాజధాని ఢిల్లీలో 48 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసన ఇంకా ముగియలేదు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రధాన డిమాండ్లలో 3 డిమాండ్లకు 2 డిమాండ్లని ఒప్పుకుంది. ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. ఈరోజే యాంటీ పేపర్ లీక్ యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం రాహుల్ గాంధీ ఎందుకు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఆయన యాక్షన్స్ ఉంటున్నాయి, ఆయన చర్యలు ఉంటున్నాయి. వై సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, సోనం వాంగ్చుక్ గారు దీక్ష విరమించిండ్రు. 26 రోజుల తర్వాత దీక్ష విరమించిండ్రు. దీక్ష విరమించిన తర్వాత ఆయన శ్రీమతి గీతాంజలి యంగ్మో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కీలక వ్యాఖ్యలే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఎందుకంటే ఈ మొత్తం నిరసన అంతా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత తప్పుదారి పట్టింది, పక్కదారి పట్టింది అన్నట్టుగా ఆమె మాట్లాడింది. ఆమె ఏమంటుంది, రాహుల్ గాంధీ వాజ్ ఇన్సిన్సియర్ ఇన్ హిస్ ప్రొటెస్ట్. ఇన్సిన్సియర్ ప్రొటెస్ట్ బై రాహుల్ గాంధీ. ఇంకోటి ఏమంటుంది, ఈ యంగ్ జనరేషన్ టాలరేట్ చేయదు ఇట్లాంటి ఇన్సిన్సియర్ ప్రొటెస్ట్లని అని చెప్పేసి ఆమె అంటది. రాహుల్ గాంధీ వాస్తవానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దగ్గర ఇప్పుడు ఆగిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ బహుశా రాజీనామా చేసి ఉండేవాడేమో, కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యి ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్నాడో అప్పుడు భారతీయ జనతా పార్టీ మరింత గట్టిగా పోయినట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి రాహుల్ గాంధీ బీజేపీకి హెల్ప్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎట్లా చూడొచ్చు అంటే అండి, స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఇంత పెద్ద ప్రొటెస్ట్ ఎప్పుడు మళ్ళీ కనపడలేదు వాళ్ళకి. అంటే 120 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ చెప్పుకుంటుంది, ఇంకో పక్క ఇంకో నేషనల్ పార్టీగా బీజేపీ. అంటే వీళ్ళిద్దరికి ఎట్లా ఉంటుంది ఉంటే మేమిద్దరమే ఉండాలి, అయితే బీజేపీ ఉండాలి లేకపోతే కాంగ్రెస్ ఉండాలి. మధ్యలో ఇంకొకరు ఎవరో మమ్మల్ని హైజాక్ చేసి మమ్మల్ని కాదని మమ్మల్ని డామినేట్ చేసుకుంటూ ఇంకొకరు వస్తున్నారు అనేది వాళ్ళకి పట్టుకుంది ఇద్దరికి. ఈ ఇద్దరు కలిసి ఆడుతున్నారు డ్రామానే ఇప్పుడు. ఎందుకంటే యువత స్వచ్ఛందంగా ఏ ఒక్క పార్టీ సపోర్ట్ లేకుండా, ఎవరు ఫండింగ్ లేకుండా, ఒక నాయకత్వం లేకుండా లక్షలాదిగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపు ప్రయాణిస్తారు. ఇప్పటికీ కూడా ఇంకా పోతున్నారు చాలామంది. అంటే ఇంత పెద్ద ఎత్తున మూమెంట్ వస్తుంది అంటే ఈ 2 పార్టీలకు కూడా ముప్పు ఉన్నది అనేది వాళ్ళకి అర్థమైంది. అంటే మొత్తం దేశంలో రాజకీయమే మారిపోయే అవకాశం ఉంది. మళ్ళా జయప్రకాష్ నారాయణ గారు వచ్చినట్టుగా ఎవరైనా థర్డ్ పార్టీ వారు వచ్చేసి మొత్తం మనిద్దరిని పక్కకు జరిపేస్తాడు భయం వాళ్ళకు పుట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. 100% వాళ్ళకు ఉన్నది. ఈ 2 నేషనల్ పార్టీస్ కూడా కావాలని. అందుకే మీరు చూస్తే బీజేపీ వచ్చిన 12 ఈ సంవత్సరాల వరకు చూస్తే మనకి ఉన్న లోకల్ పార్టీస్ అన్ని కూడా ఒక్కొక్కటి పోతున్నాయి. చూడండి మీరు, క్యానిబలైజ్ ఒక నరమాంస భక్షకుల్లాగా వాళ్ళు రీజనల్ పార్టీస్ ని తినేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రాహుల్ గాంధీ కూడా రీజనల్ పార్టీస్ కాబట్టి పెద్ద ప్రొటెస్ట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే అంటే పేపర్ లీక్ అనేది ఇప్పుడు ఒక పాయింట్, కానీ యువత ఆగ్రహానికి కారణం ఒక పేపర్ లీక్ ఒకటే కాదు. ఈ మోడీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, పేపర్ లీక్లో సహా కుంభకోణాలు కానీ అవినీతి కానీ మామూలు కాదు. ఫార్మర్స్ ఆందోళన చేసినప్పుడు కూడా వీళ్ళు ఇంత పట్టించుకోలేదు. లాస్ట్కి అయోధ్య రామ మందిరం కట్టి కూడా దాంట్లో కూడా స్కామ్ చేసారు, అవినీతి జరిగింది. మీరు చూసి అందులో ఉన్న డబ్బులు కూడా తిన్నారు. అంటే ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్, ఇది ఇగ్నైట్ అయింది ఇక్కడ. అంతేగాని దేశ ఆర్థిక స్థితిగతులు కూడా ఒక ట్రిగర్ పాయింట్. ఎందుకంటే ప్రధానమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 కంటే ఇంకా హీనస్థాయికి పడిపోయింది, చాలా హీనస్థాయికి పడిపోయింది. అదే చెప్తున్నాం. హంగర్ రేట్లో కూడా మనం భారతదేశం ఎక్కడో ఉన్నది, లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ నుంచి 3-4 ప్లేస్లలో ఉంటుంది. అంటే అన్ని కారణాలు ఉన్నాయి. వీటన్నిటికీ ట్రిగ్గర్ పాయింట్ ఇక్కడ దొరికింది వాళ్ళకి. ఎక్కడైనా జనరల్గా ఒక ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. దానికంటే ముందే కూడా అందరూ కూడా అవన్నీ అనుభవించిన వాళ్ళు, అణిచివేతకు గురైన వాళ్ళు చూస్తే మనం స్వాతంత్ర ఉద్యమమైనా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కూడా, తెలంగాణ ఉద్యమం కూడా ఎట్లా జరిగింది. అప్పటికే తెలంగాణలో ఉన్న యువత, రైతులు, ప్రజలు, ఉద్యోగులు అందరూ అణిచివేయబడి లోపల అందరూ మసిలిపోయిన టైంలో ఒక ట్రిగర్ పాయింట్ దొరికింది. కేసీఆర్ అనే రూపంలో వచ్చిర్రు. ఫ్రీ జోన్, హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే పాయింట్ దగ్గర ట్రిగర్ అయింది. అక్కడ నుంచి మూమెంట్ అందుకున్నది, తెలంగాణ సాధించుకున్నాం. అట్లా ఈరోజు బీజేపీ కూలిపోవడానికి, బీజేపీ పీఠం కదలడానికి, మోడీ పీఠం కదలడానికి కూడా ఇది కారణం కాబోతున్నది. ఎందుకంటే ఇది ఆగదు, ఇది ఇంతటితో. అంటే దీని వెనక ఈ ఒక్క నీట్ ఎగ్జామ్ ఒక్కటే కాదు, నీట్ ఎగ్జామ్ అనేది ఒక ట్రిగర్ పాయింట్ అంతే. కానీ నీట్ ఎగ్జామ్ కంటే ముందు, ఎందుకంటే
5 సార్లు అండి ఇప్పటికి నీట్ ఎగ్జామ్ అయింది. ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వచ్చిన తర్వాత 5 సార్లు 2015లో జరిగింది, తర్వాత 2016, 2021, 2024, 2026 5 సార్లు నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేసిర్రు. దాంట్లో ఒకసారి 2024లో అయితే ఒకటే సెంటర్లో 720కి 720 మార్కులు వచ్చినాయి 60 మందికి. అంత దారుణంగా వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒకసారి 2 సార్లు చూసిర్రు, 5 సార్లు అయిపోయింది. ఇక చూసిర్రు తల్లిదండ్రులకు కూడా, అటు యువతకి స్టూడెంట్స్కి ఎట్లుందో తల్లిదండ్రులకు కూడా అంతకంటే ఎక్కువ అనుభవించుంటారు. ఎందుకంటే ఈ పిల్లలు ఇంటర్ అయిపోయిన పిల్లలు నీటు ఇలా 2 ఉంటాయి వాళ్ళకి. మనస్తాపానికి గురైతే వాళ్ళు ఒకటి చనిపోవడం ఇక తట్టుకోలేరు. దాన్ని తట్టుకోలేని సందర్భంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 20-25 మంది దాకా చనిపోయినట్టున్నారు ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభకు గురై ఉంటారు. ఇంకొంతమంది ఎట్లుంటారంటే దాంతో రాటు తేలుతారు ధైర్యం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఢిల్లీలో ఉన్నారు, నువ్వు లాఠీలు పట్టుకో, బుల్లెట్లు ఇయ్యి, వాళ్ళు ఏదైనా చెక్కని వాళ్ళు తగ్గరు. అంటే ఇంతకుముందు ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడినట్టు యువత ఒక్కసారి డిసైడ్ అయిందంటే మళ్ళీ వెనక్కి పోదు. ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా మోడీకి బీజేపీకి తెలిసింది, అర్థమైంది. ఇక మనం ఏదో అవుతుంది, మనం ఉండమేమో అనేది వాళ్ళకి అర్థమయ్యే రాత్రికి రాత్రి 12ంటికి ఒక వీడియో లీక్ చేసింది. ఒక వీడియో అర్ధరాత్రి 12ంటికి సెల్ఫీ వీడియో చేసి అది కూడా ఎక్కడ పెట్టిండు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది మొత్తం ఇన్స్టాగ్రామ్ నుంచే వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఉండాలి నేను అనేది రాత్రి రియలైజ్ అయ్యింది ఆయన. అంటే మోడీ ఇంత దారుణంగా. కానీ అసలు ఏంటంటే వీళ్ళు అసలు దీనికి చికిత్స ఏంది, మంది ఏంది, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఏం కోరుకుంటున్నారు యువత, మనం ఏం చేయాలి అనేది వదిలిపెట్టి సోషల్ మీడియాలోనే వీడియో పెడితే అయిపోతుందా? ఒకటి ఏమైందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ రెస్పాన్సిబుల్ ఎన్టీఏ కానీ, ఎన్టీఏ ప్రశ్నపత్రాల లీకేజ్ కానీ, ఇంకే ప్రశ్నపత్రాల లీకేజ్ అయినా కేంద్ర స్థాయిలో జరిగేదైనా కూడా. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీని ప్రొటెస్ట్ చేయలేదు. ఎప్పుడు మే 5 నాడు ఎగ్జామ్ జరిగి మే 6, 7 తేదీల మధ్యలో పేపర్ లీక్ అయినట్టుగా వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు 5 సార్లు జరిగితే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. సివియర్గా 2024లో 2024 జరిగినప్పుడు కూడా తూతూ మంత్రంగా మాట్లాడింది, డిమాండ్ చేసింది, వదిలిపెట్టింది. ఇప్పుడు అనివార్యమైంది వాళ్ళకి, ఇటు బీజేపీకి అనివార్యమైంది, వాళ్ళు ఖచ్చితంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంకో పక్క కాంగ్రెస్కి అనివార్యమైంది. ఎందుకంటే ఇందులో మా పాత్ర ఏం లేకుండా పోతే అసలు మేము ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని గుర్తిస్తారో లేదో అనేది అనివార్యమై రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చున్నారు. మోడీ ఇంటి ముందు కూర్చుంటే పోలీసులు తీసుకపోతే దాన్ని ఇప్పుడు ఏదో దేశం మొత్తం ఆయన అరెస్ట్ చేసినందుకు అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు పెట్టారు. అసలు సమస్య ఏంది? రాహుల్ గాంధీ అరెస్ట్ కాదు కదా అసలు సమస్య. మీరు మాట్లాడాల్సింది దేని మీద ఈరోజు మాట్లాడాల్సింది? రోడ్లపైకి వచ్చిన యువత గురించి మాట్లాడాలి, విద్యార్థుల గురించి మాట్లాడాలి, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి. ఈరోజు వాళ్ళు అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ ఏంది? కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఏదో ఒక చర్య తీసుకోవాలి కదా అనేది దాని మీద వాళ్ళు పోతున్నారు డిమాండ్. నువ్వేమంటావు? ప్రధాని మోడీ రిజైన్ చేయాలి అంటే ఇది జరగదు. ప్రధాని మోడీ రాజీనామా చేయడం అనేది జరగదు. అంటే కుదరని ఒక డిమాండ్ ముందు పెడితే ఏంటంటే ఇటు వీళ్ళు నిర్వీర్యమవుతారు, అటు వాళ్ళని కాపాడినట్టు అవుతుంది. అయితే మీరు ఉండాలి, రేపొద్దున నేనుంటా అనే విధంగా. ఇంకా చూస్తే తెలంగాణలో కూడా అట్లే ఉంది పరిస్థితి. తెలంగాణలో ఒక పక్క దేశం మొత్తం యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అన్నీ కూడా మోడీని టార్గెట్ చేసి, బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అంటారు. ఎంత విచిత్రం అంటే కేటీఆర్ గారు ఏదో ప్రధానమంత్రో లేకపోతే కేంద్ర మంత్రో, ఆయన కనీసం ఎంపీ కూడా కాదు కదా ఆయన. అసలు కేటీఆర్ గారికి ఏం సంబంధం నీట్ ఎగ్జామ్తోని? విచిత్రంగా ఉన్నది. ఒక పక్క రాహుల్ గాంధీ అక్కడ చేస్తే అందరూ కాంగ్రెస్ సీఎంలు, కాంగ్రెస్ నాయకులంతా పోయి రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి కొడంగల్లో కూర్చొని కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు. దాదాపుగా ఎమ్మెల్యేలు కూడా ఎవరు అక్కడ చేయనట్టుంది. ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ వచ్చి రాజ్భవన్ కు ఈయన మాత్రం కొడంగల్లో కూర్చున్నాడు. ఎందుకంటే ఈయన అసలు ఇప్పటి వరకు మోడీని ఒక్క మాట లేదు. మీరు చూడండి, ఈ విషయంలో కూడా ఇప్పటికీ మోడీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు, బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. కేటీఆర్ గారి గురించి మాట్లాడుతారు. అసలు కేటీఆర్కి ఏం సంబంధం అండి? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఈ విద్యార్థుల నిరసనను, విద్యార్థుల డిమాండ్లను పక్కదారి పట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకుముందు సతీష్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అసలు విషయాన్ని పక్కన పెట్టి కుసరు విషయాన్ని తెర మీదకి తీసుకొస్తుంది.
కుసరు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడమో లేకపోతే రాహుల్ గాంధీని కస్టడీలోకి తీసుకోవడమో అది అరెస్ట్ కూడా కాదు, ప్రివెంటివ్ డిటెన్షన్ అంతే. తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ ఇంటికి పంపించిండ్రు. అట్లా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను రోజు ఏదొక్కడో ఒక దగ్గర చేస్తూనే ఉంటారు. నిరసనలకు పోతుంటే తీసుకుపోతారు, పోయి పోలీస్ స్టేషన్ ఇంతసేపు కూర్చోబెట్టించేసి మళ్ళీ పంపిస్తారు. దానికి వీళ్ళు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమం రేపు క్యాండిల్ లైట్లు పట్టుకొని తిరుగుతారంట. జిల్లా హెడ్ క్వార్టర్స్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో, మండల హెడ్ క్వార్టర్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని క్యాండిల్ లైట్లు పట్టుకొని తిరుగుతారంట. 10వ తరగతి ప్రశ్నాపత్రం 10వ తరగతి హిందీ పేపర్ లీక్లో కీలకంగా ఉన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు సుభాషితాలు మాట్లాడుతుండే. ఏం మాట్లాడతాడు ఆయన అంటే, లీకులు అనేవి కామన్ ప్రతి స్టేట్లో జరిగినాయని చెప్పేసి. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీక్ల మీద ప్రియాంక గాంధీ ఏం మాట్లాడిందో ఈరోజు బండి సంజయ్ కూడా అదే మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, సతీష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక 7 అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. శిక్షా కాలాన్ని 10 సంవత్సరాలకు పెంచింది, పెనాల్టీని 10 కోట్ల రూపాయలకు పెంచింది. అయినా పేపర్ లీకులు ఆగుతాయంటారా? ఈ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ డ్రామాలు దీని మీద ఆగుతాయంటారా? అంటే చట్టాన్ని అమెండ్ చేయడం కాదండి, ఫస్ట్ ఆ చట్టంకి ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని దోషులను తేల్చి శిక్షించడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ శిక్ష 10 నెలల, 10 సంవత్సరాల, కోటి రూపాయల, 10 కోట్ల అనేది పక్కన పెడితే శిక్ష పడాలి కదా ఫస్ట్. మోడీ శిక్ష చేసిన నమ్మకం లేదు కదా. బీజేపీ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారని నమ్మకం రావాలి. నమ్మకం లేకనే కదా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే 12 సంవత్సరాలైంది పుష్కర కాలంలో మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చినాక చాలా ప్రొటెస్టులు, చాలా ఆందోళనలు అయినాయి. అది రైతుల ఆందోళన కానివ్వండి, లేకపోతే రెజ్యులర్స్ చేసిన ఆందోళన కానివ్వండి, లేకపోతే ఇట్లా చాలా రకాల అత్యాచారాల మీద కానివ్వండి, గోడి మీడియాని, ఇట్లా చాలా రకాలుగా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో కానీ ఆందోళన జరిగినాయి. ఏ ఒక్క రోజన్నా దేనికన్నా మోడీ గారు స్పందించిరా? ఎప్పుడు కూడా స్పందించలే. ఈ రోజు ఎందుకు స్పందిస్తున్నారు అంటే 12 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేని పని ఈరోజు దేశ యువత చేసి చూపించింది. మోడీ రియాక్ట్ అయ్యిండు, నిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టి అర్ధరాత్రి చేసి పెట్టిండు. అంటే అలాంటి పరిస్థితి ఈరోజు దేశ యువత తీసుకొచ్చింది. అలాంటి యువతకి బీఆర్ఎస్ పార్టీ బాగా కనెక్ట్ అయింది. ఎట్లా అంటున్నా అంటే 2024లో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మొట్టమొదటి రియాక్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు లెటర్ రాశారు. ఆ తర్వాత ఒకసారి ఇలాంటిదే జరిగితే ఎప్పుడైనా నేపాల్లో కానీ శ్రీలంకలో కానీ జరిగినట్టు జెన్జీ మూమెంట్ ఇండియాలో కూడా వస్తుంది అని గుర్తించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు ఒకసారి అన్నారు, వెనెవర్ రిక్వైర్స్ 2022లో అన్నారు, ఇండియా రియాక్ట్ అవుతుంది వెనెవర్ ఇట్ రిక్వైర్స్ అన్నాడు. ఖచ్చితంగా అంటే వాళ్ళని యువతని అర్థం చేసుకున్నారు, మనకి అందుకే కనెక్ట్ అవుతున్నారు యువత. అంటే మీరు చూస్తే ఏంటంటే ఈవెన్ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా రియాక్ట్ కాలేదు వీళ్ళు చేసిన పనుల మీద. ఈ రియాక్ట్ అయ్యే విధంగా ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయలేదు వీళ్ళు. దేశ యువత ఇప్పుడు ఉద్యమం చేస్తుంటే ఆ ఉద్యమంలో మేము కూడా ఉన్నాము అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యువతని వీళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ యాంటీ టెర్రరిస్టులు, యాంటీ నేషనలిస్టులు అంటున్నారు. అంటే ఇంతకుముందు ఎక్కడో చూసినా నేను, నేపాల్, శ్రీలంక అట్లనే ఇండియాలో కూడా ఒక ఉద్యమాన్ని, విప్లవాన్ని తీసుకొస్తున్నారు, కావాలని కుట్ర చేస్తున్నారు. ఎవరో పాకిస్తాన్ ఉంది, దీని వెనక చైనా ఉందని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అట్లుంటుందా? ఈరోజు అందరు పిల్లలు, ఒక 9th క్లాస్ అమ్మాయి పాప పుస్తకం పట్టుకొని వచ్చి చదువుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఏమని ఉంది, మాకు మేము చదువుకున్న పాఠం ఏంది, ఇక్కడ ఏం నేర్పిస్తారు, ఇక్కడ ఏమున్నది మేము చదువుకున్నది అంటే ఆ అమ్మాయి కూడా చైనా, పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే టైపా? ఎంత దారుణంగా మాట్లాడుతారు వాళ్ళు. చిన్న పిల్లలు అండి, జెన్జీ ఎంత 15, 16, 17, 18 సంవత్సరాల పిల్లలు ఎవరో వేరే దేశం వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేసే టైపా? ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్లో మేము చేసినాం, ఎంతమంది చిన్న పిల్లలు వచ్చారు. ఒక అబ్బాయి రాసుకొని వచ్చిండేది, ఐక్యాలో ఉన్న క్యాబినెట్స్ మోడీ క్యాబినెట్ కంటే ఐక్యాలో ఉన్న క్యాబినెట్ చాలా బెటర్ అని రాసుకొని వచ్చింది. అంటే ఇలాంటివన్నీ ఎవరో చెప్తే వచ్చేటివి కాదు, రియల్గా వాళ్ళు ఫీల్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు కాబట్టి అవన్నీ వస్తున్నాయి. చాలామంది యువత ఈరోజు రోడ్ల మీదకి వచ్చింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశ యువత ఏం కోరుకుంటుంది, ఎలాంటి పాలన కోరుకుంటుంది, మీరు ఎలాంటి పాలన అందిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విహెచ్పో చేసి వాళ్ళు ఓట్లు వేపిస్తారు అనుకుంటే ఇప్పటికైనా నడవదు. మోడీ పాపం పండింది,
మోడీ పోయే కాలం దగ్గరకు వచ్చింది. థ్యాంక్ యూ సతీష్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా కొన్ని డిమాండ్లను తీసుకొని ఎప్పుడైతే విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కినరో, ఆ విద్యార్థులకు రోడ్ల మీదకి రావడానికి భారతీయ జనతా పార్టీ ఎంత కారణమో, ఆ విద్యార్థులు రోడ్ల మీదకి రావడానికి కాంగ్రెస్ పార్టీయే కూడా అంతే కారణం. కాంగ్రెస్ పార్టీయే కనుక ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మే 5, 6 నుంచే నిరసనలు చేపట్టుంటే ఈరోజు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చేది కాదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరి స్థాయిలకు, వాళ్ళిద్దరి పార్టీలకు ఒక థ్రెట్ వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళిద్దరికి భయం పట్టుకుందో, అప్పుడు రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యిండు. ఇది వాటి బరాబర్ అడుగుదాం. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ ఇంటూ టీవీ న్యూస్.